మనం ఇప్పుడు గార్నిష్ కోసం జీడిపప్పులు ఇలా పెట్టేసుకోవాలి. వావ్, చూసారు కదా ఎంతో రుచికరమైన నోరూరించే మ్యాంగో పులిహోర మనకు రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చూడడం ఒక్కటే మిగిలింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చూసేద్దాం. నైస్ నైస్ నైస్, వెరీ గుడ్. ఉప్పు ఉప్పు కరకరలాడుతున్నాయి ఫ్రెండ్స్. నిజంగా పప్పులు ఇలా పోపు సపరేట్ చేస్తున్నాం అనుకుని పుల్లగా లేకుండా నీట్గా కరకరలాడుతుంటే సపరేట్ ఉంటుంది. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి సుజాత. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, నేను కూడా బాగున్నాను. మనము ఈరోజు మామిడికాయ పులిహోర చేస్తున్నాను. నేను చేసే ఈ మెథడ్లో, ఈ పద్ధతిలో కానీ మామిడికాయ పులిహోర మీరు చేశారంటే తప్పకుండా నెక్స్ట్ టైం నుంచి అదే విధంగా చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం సపరేట్గా స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక 1-2 months కూడా ఉంటుంది ఇది. అందుకే నేను మీకు ఎలా చేయాలి ఏంటి అనేది చేసి చూపించబోతున్నాను. ముందుగా అయితే మనం మామిడికాయలు 2 తీసుకున్నాను నేను. ఇక్కడ రెండింటిని ఇలా తురుముకోవాలి. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా తురిమేసుకోవాలి. దీనికోసం సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. కరివేపాకు ఒక 2 రెమ్మలు అయితే సరిపోతుంది. దీనికోసం సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. కరివేపాకు ఒక 2 రెమ్మలు అయితే సరిపోతుంది. ఒక 7-8 వరకు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పొడవుగా. ఇక్కడ చూడండి, వెల్లుల్లి ఇన్ని తీసుకున్నాను అనమాట. చూపిస్తున్నాను కదా, అన్ని వెల్లుల్లి కంపల్సరీ తీసుకోవాలి. వీటిని ఇప్పుడు దంచుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ లాగా అయితే కాదు, కచ్చా పచ్చగా దంచేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ మొత్తం 2 మామిడికాయలు తురుము పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలనేది ముందుగా స్టవ్ వెలిగించేస్తాను. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుంటున్నా. కొంత ఘనంగా ఉండే బాండి పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం వాడకుండా మనకి కలపడానికి మంచిగా ఉంటుంది. స్టీల్ది అయితే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేసినప్పుడు మాడినట్టు అంటుకుంటుంది కదా, దానివల్ల మనం ఇలాంటి బాండి యూజ్ చేస్తే బెస్ట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుందాం తాలింపుకి. తాలింపు తర్వాత చేస్తాము, ఫస్ట్ అయితే మనం ఈ మ్యాంగో ఉంది కదా, ఒక 2 స్పూన్ ఆయిల్ వేసేసి మంచిగా ఫ్రై చేద్దాం అనమాట ముందు. అది కూడా ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేడైంది. ముందుగా మనం తురుము పెట్టుకున్నాం కదా, ఈ మ్యాంగోది వేసేసారు ఇందులో. చూడండి, ఇలా వేసేసుకోవాలి. వేసేసుకుని అప్పుడప్పుడు మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ వేద్దాం కొద్దిగా, ఇంకా కొంచెం ఇలాంట. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా వేసేసుకుంటాం ఇందులోనే. ఇంకా కొంచెం ఓకే 2 స్పూన్స్ సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. అంటే కొద్ది కొద్దిగా వేస్తారు కాబట్టి అలా. ఆ పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి అయితే ఇందులోనే వేసి ఫ్రై చేసేద్దాము. ఇలా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇది వాటర్ తడని తగలకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకా నేను 2 గంటలు అంటే చూస్తున్నారు కదా, స్పూన్ కాదు ఇంత పెద్ద గరిట, ఇంకా 2 గరిటెలు అయితే ఆయిల్ యాడ్ చేశాను. మొత్తం 4 గంటలు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ పోపులకి సపరేట్ వేసుకోవాలి ఆయిల్. అప్పుడే మనకు ఈ మామిడికాయ పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది. అంటే కొందరేమో ఇందులోనే వేసి వేస్తూ ఉంటారు పోపు. నేను అలా వేయనమాట, ఎందుకంటే పప్పులు పుల్లగా మెత్తగా అయిపోతాయి. అందుకని సపరేట్గా వేసుకుంటున్నాం అనుకోండి, పంట కింద పుల్లగా తగలకుండా కరకరలాడుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది అన్నమాట. అందుకనేసి నేను సపరేట్ చేస్తాను తాలింపు అనేది. పుదీనా కొత్తిమీర కూడా కొంచెం సన్నగా కట్ చేసి వేసాను. మనము మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం, ఎందుకంటే మాడకుండా ఉండాలి కదా, అందుకని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను. అప్పుడప్పుడు అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఆయిల్ అంతా బాగా పైకి తేలిపోయే వరకు మనం ఇది ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిదనం అంతా పోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ మీద మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకుందాము. బాండి పెట్టి అంటే ఈ పులిహోరకి పోపు వేసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనకి పోపుకి సరిపడా ఆయిల్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనం మామిడికాయ తురుము
ఫ్రై అవ్వడానికి పెట్టాం కదా, ఇంట్లోనే ఒకసారి చూడండి, ఇంట్లో చూడండి ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి మనం పోపు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు పోపులో. ఓకే, మనం ముందుగా ఆవాలు వేద్దాం. ఆయిల్ అయితే రెడీ అండి. ఆవాలు బాగా ఉడిపడి దాటిన తర్వాత మనము జీలకర్ర చూడండి, జీలకర్ర కూడా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ బాగా జీలకర్ర ఫ్రై అయింది, నల్ల చూసారు కదా. అయిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎండుమిర్చి కొంచెం తక్కువే యాడ్ చేస్తాను. మనం ఇందాక 7-8 వరకు పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎండుమిర్చి 4 అయితే సరిపోతుంది. శనగపప్పు కూడా ఒక పీసడంతో శనగపప్పు కూడా వేస్తున్నాము. మనం పప్పులు బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతాయి, లోపల వేగవు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ మ్యాంగోది మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా, ఇలా ఆయిల్ మొత్తం తేలిపోయింది కదా. పులిహోర మనకి ఇది రెడీ అయిపోయింది. ఈ గ్రేవీ, పులిహోర గ్రేవీ పోపేసేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా చూస్తే ఇక్కడ చూడండి, ఇది కూడా వేగిపోయింది. అలాగే మినపప్పు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ పప్పులన్నీ బాగా మీడియం ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లో వేయించాలి, మీడియం కూడా కాదు. మాడిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ పోపు, అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సన్నగా తరిగిన కరివేపాకు చూసారు కదా, ఇలా కరివేపాకు కూడా వేసేస్తాను. ఫ్రెండ్స్ కొద్దిగా ఇంగువ వేస్తున్నాను, ఒక పించంతా. అది కూడా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి ఇందాక చూపించాను కదా నేను, ఈ విధంగా దంచుకోవాలి. దంచుకున్నది కూడా అది కూడా వేసేసేయాలి. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఈ పులిహోరకి. ఇప్పుడు ఇదంతా ఈ పచ్చివాసన పోయే వరకు వెల్లుల్లి కూడా కొంచెం వేయించాలి. మరీ ఎక్కువ డ్రైగా అవసరం లేదు వేయించడము, కొంచెం పచ్చివాసన పోయే వరకు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ పోపు మనకి రెడీ అయిపోయినట్టు. ఈ పోపు గుమగుమలాడుతూ ఎంత స్మెల్ అయితే వస్తుందంటే, వెల్లుల్లి ఇంగువ వేయగానే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది అన్నంత ఫాస్ట్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడే ఇట్లా చూస్తూ ఉంటే ఇప్పుడే తినాలి అన్నట్టు. చాలు ఫ్రెండ్స్, మరీ వెల్లుల్లి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఇంత మాత్రం చాలు. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 2-3 సెకండ్స్ ఇలా కలుపుకుంటే అయిపోయిందనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు పోపు తీసి పక్కన పెట్టేద్దాం. స్టవ్ మీద ఉంచకూడదు అనమాట, స్టవ్ ఆన్లో లేనప్పుడు. ఫ్రెండ్స్ మనము ఇలా పొడిగా అన్నం వండేసుకున్నాం కదా, ఈ అన్నం ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆరబెట్టుకున్నాము. చూడండి, ఇట్లా ఆరబెట్టేసుకోవాలి. ఇంకో ఈ ప్లేట్లోకి ఇలా ఆరబెట్టుకోవాలి. ఇంకా కొంచెం వేద్దాము. ఇది ఉండలు లేకుండా చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇట్లా మనకి ఎంత కావాలో రైస్ అంతా ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసి వండుకున్నాను నేనైతే. ఫ్రెండ్స్ ఈ ఫ్రై ఇలా చేసేసుకున్నాం కదా, ఈ తాలింపు ఈ అన్నం అంతా ఆరబెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ముందుగా మనకి సరిపడే అన్నంకి మాత్రమే ఈ మ్యాంగో గ్రేవీ కావాలి కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ మనము తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకుందాం. అదే మీరు ఎక్కువ చేశారనుకోండి, ఒక 8 కంటైనర్ బాక్స్లో పెట్టేసుకుని లోపల ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే 1 మంత్ వరకు కూడా మీకు ఉంటుంది. అప్పుడప్పుడు అన్నం చేసేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, అన్నం వేసేసుకోవాలి ఇందులో. ఈ గ్రేవీలో ఇలాగే అన్నం వేసుకుందాం. ఈ ప్లేట్లో కలపచ్చు, కానీ బాండీలో కలిపితే కలపడానికి ఫ్రీగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి నేను ఇందులో వేస్తున్నాను. మనం ఇలా కలిపిన తర్వాత ఒకవేళ సరిపోతే గ్రేవీ యాడ్ చేసుకోండి. మరి పుల్లగా అయిపోతుంది కాబట్టి ఎక్కువ వేయకూడదు అనమాట. గ్రేవీ కొంచెం తీసి పక్కన పెట్టేసేయాలి. స్టోర్ పెట్టుకుంటే మనం కలుపుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అన్నం వండుకున్నప్పుడు ఇంకొక రోజు. ఇక్కడ చూడండి, మనం గ్రేవీలో ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి నేను పోపులో తక్కువ వేసాను. పోపులో ఆయిల్ తక్కువ ఉంది అలా అనుకోకండి, గ్రేవీలో ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఆయిల్ ఎక్కువైపోతుంది. ఇంకా పోపులు కూడా ఇలా వేసాను. ఈ పోపు కూడా ఆపేస్తున్నాను అనమాట. మనం కర్డ్ రైస్లో కానీ లేకపోతే ఇట్లనే ఏమైనా పులిహోర లాంటివి చేసుకున్నప్పుడు ఈ పోపు యూజ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పులిహోర ఇలా కలిపేసుకోవడమే. వావ్, స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇంతకనే చెప్పాను కదా, పోపు వేసుకున్నప్పుడే మస్తు స్మెల్ వచ్చింది, మంచిగా సువాసన. ఇప్పుడు చూడండి పులిహోర వాసన, వెరీ నైస్. ఇప్పుడు మనం టేస్ట్ చూసిన తర్వాత సాల్ట్ కానీ అలాంటివి ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ గ్రేవీ మొత్తం, ఈ పులిహోర గ్రేవీ మొత్తం కలిసేటట్టు ఈ విధంగా బాగా కలపాలి. ఉండలు లేకుండా అక్కడక్కడ పులిహోర గ్రేవీలే, ఈ మ్యాంగో పులిహోర, మామూలుగా పులిహోర కాదు, మ్యాంగో పులిహోర గ్రేవీ అక్కడక్కడ తగలకుండా మొత్తం ఈవెన్గా అన్నింటికి రైస్ అంతా కలిసేటట్టు బాగా ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా కలపాలి బాగా.
నైస్ సూపర్. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత ఈజీ అండ్ సింపుల్గా మనం మ్యాంగో పులిహోర రెడీ చేసేసుకున్నాం కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. అందరికీ అందరూ కూడా లైక్ షేర్ కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.